లోకా సువార్త సమస్త లోకానికి రక్షణ సందేశం. సహోదరా సహోదరీలారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని ఒక అద్భుతమైన పుస్తకం లోకా సువార్త గురించి మాట్లాడుకుందాం. బైబిలు గ్రంథాన్ని రచించినవారు ఇశ్రాయేలీలే అని సాధారణంగా మనం వింటుంటాం. అయితే దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. ఆయనే ప్రియమైన వైద్యుడుగా మనందరికీ తెలిసిన లోకా. ఈయన యూదుడు కాదు, గ్రీకు దేశస్థుడు. దేవుడు తన వాక్యాన్ని అన్ని జనుల ద్వారా కూడా రాయించారనడానికి ఇదొక స్పష్టమైన రుజువు. లోక తన సువార్తను కేవలం యూదులకే కాకుండా అన్యజనులకు కూడా రక్షణ ఉంది అనే సత్యాన్ని తెలియజేయాలనే గొప్ప సంకల్పంతో రాశారు. లోక కేవలం విశ్వాసి మాత్రమే కాదు, ఆయన పౌలుతో కలిసి సువార్త ప్రయాణాల్లో పాల్గొన్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో లోక తాను పౌలుతో రెండవ సువార్త ప్రయాణంలో కలిసి ఉన్నానని వ్రాశాడు. ఈ ప్రయాణాల్లో ఆయన ఒక వైద్యుడిగా మాత్రమే కాకుండా దేవుని పనిలో పాలుపంచుకున్న విశ్వాసిగా కూడా పనిచేశారు. పౌలు తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి అనారోగ్యం కలిగినప్పుడు పౌలు వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చారు. లోక ఒక వైద్యుడు కాబట్టి ఆయన క్రైస్తవులకే కాకుండా అన్యజనులకు కూడా వైద్యం అందించారని మనం అర్థం చేసుకోవచ్చు. లోకా సువార్త యొక్క ప్రధాన ఉద్దేశ్యం క్రీస్తు చూపించిన ప్రేమ, కనికరం మరియు సమస్త మానవాళికి రక్షణను వివరించడం. లోకా యేసును కేవలం ఇశ్రాయేలుకు చెందిన రాజుగా కాకుండా మనుష్య కుమారుడిగా, అంటే సమస్త మానవాళికి చెందిన మెస్సయ్యగా చూపించారు. యేసు ప్రేమ ఎవరిపై ఎక్కువగా ఉందంటే సమాజం తృణీకరించిన వారిపైనే. లోక తన సువార్తలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. పాపులు, సుంకరులు. యేసు పాపులకు, సుంకరులకు స్నేహితుడిగా ఉన్నాడని లోక చూపించారు. జక్కయ్య అనే సుంకరి కథ లూకా 19వ అధ్యాయం యేసు ప్రేమకు ఒక మంచి ఉదాహరణ. జక్కయ్య తన పాప జీవితం నుండి పశ్చాత్తాపపడితే యేసు అతని ఇంటికి రక్షణ తీసుకొచ్చారు. లోక 15వ అధ్యాయంలో మారుమనస్సు పొందిన పాపులను దేవుడు ఎంతగా సంతోషంగా చేర్చుకుంటాడో వివరించారు. మహిళలు. ఆ కాలంలో స్త్రీలకు సమాజంలో అంతగా గౌరవం ఉండేది కాదు. కాని లోక తన సువార్తలో స్త్రీలకు ప్రత్యేకమైన స్థానం కల్పించారు. యేసు జననం నుండి ఆయన పరిచర్యలో స్త్రీలు పోషించిన పాత్రను ఆయన శ్రద్ధగా నమోదు చేశారు. కరుణ మరియు సహాయం. లోక యేసు కరుణ మరియు దయను అనేక ఉపమానాల్లో వివరించారు. మంచి సమరయుని కథ లోక 10వ అధ్యాయం యేసు చెప్పిన ఒక అద్భుతమైన ఉపమానం. ఇందులో ఒక సమరయుడు, అన్యజనుడు, గాయపడిన ఒక వ్యక్తికి ఎలా సహాయం చేశాడో వివరించారు. ఇది మన పొరుగువారిని ప్రేమించాలనే సందేశాన్ని ఇస్తుంది. లోక తన రచనలో కేవలం విశ్వాసం గురించే కాకుండా మారుమనస్సు పొందడానికి దేవుడిచ్చే సమయాన్ని, దీర్ఘశాంతాన్ని కూడా వివరించారు. మారుమనస్సు పొందే అవకాశాన్ని దేవుడందరికీ ఇస్తున్నాడు. దీనికి మంచి ఉదాహరణ ఒక తోటమాలి తన చెట్టు ఫలాలను ఇవ్వనప్పుడు ఇంకో సంవత్సరం కూడా దానికి అవకాశం ఇవ్వమని కోరిన ఉపమానం. లోకా 13వ అధ్యాయం. లోక ఒక వైద్యుడు మరియు చరిత్రకారుడు కాబట్టి ఆయన తన రచనలో ఎన్నో వైద్య విషయాలను కూడా ప్రస్తావించారు. అలాగే ఉపమానాలను ఉపయోగిస్తూ సత్యాన్ని స్థాపించారు. లాజరు మరియు ధనవంతుని కథ లోకా 16వ అధ్యాయం ఒక ఉపమానం. ఇందులో చనిపోయినవాడు తిరిగి వచ్చినప్పటికీ దేవుని వాక్యాన్ని నమ్మనివారు నమ్మరనే సత్యాన్ని యేసు తెలియచేశారు. లోక ఇవన్నీ తన స్వంత ఉద్దేశ్యంతో కాకుండా పరిశుద్ధాత్మ నడిపింపుతో నమ్మదగిన సాక్షుల వద్ద నుండి వివరాలను సేకరించి క్రమంగా పొందుపరిచి ఈ సువార్తను రాశారు. ఈ సువార్త క్రీస్తు శిలువ మరణం, సమాధి మరియు పునరుత్థానమనే సత్యాన్ని తెలియచేస్తుంది. ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశ్యం క్రీస్తు యేసు మరణం ద్వారా పాపులందరికీ, యూదులు మరియు అన్యజనులు అనే తేడా లేకుండా రక్షణను అందించాడు అని ప్రకటించడం.